ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు సోదరులు పెద్దలు వీరు రంగా గారి కాలం నుంచి మనకి సేవలు చేస్తూ ఉన్నారు. కులం పట్ల నిబద్ధతతో విజయవాడ వేదికగా ఉన్న పెద్దల్లో వారు ఒకరు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. వేదిక మీద ఉన్న మా కాపు పెద్దలందరికీ నా నమస్కారములు. అట్లాగే రామకృష్ణ గారికి, యేసుదాస్ గారికి, అట్లాగే వేదిక కింద ఉన్న మా నరహరిశెట్టి వారికి, అనేక మంది నా కాపు సోదరులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇంట్లో ఒక చిన్న సత్యనారాయణ వ్రతం నోసుకుంటానికే 100 మంది వచ్చేసారు. మళ్ళీ వంట చేయాలనుకునే టైపులో బాధపడుతూ ఉంటాం. ప్రతి జిల్లాలో ఈ జేఏసీ అనేది ఏర్పడి ఇవాళ ఇంతమంది కాపుల్ని అనేకన్నా కాపు సింహాలని ఇక్కడ ఒక వేదిక మీదకి తీసుకురావడం అనేది చాలా గొప్ప. 100 మేకల్ని ఒక మేకల కాపరి కాసేయగలడు, కానీ ఈ కాపుల్ని కాయటానికి మాత్రం కాయలేరు. ప్రతి ఒక్క కాపుడు కూడా మేధావి. నాయకులు ఎక్కువైపోయారు, మనకి నాయకులు ఎక్కువైపోయారు. కనపడతా 5% రిజర్వేషన్ ఇచ్చి దాన్ని ఢిల్లీకి పంపి ఆమోదం కూడా చేయకోకుండా, దాని గురించి మాట్లాడుకోకుండా ఇదే టీడీపీ ప్రభుత్వం ఉంది. ఉద్యమం చేసిన ముద్రగడ్ని మరి కొంతమందిని మా సోదరులైనటువంటి రామకృష్ణ గారిని అనేక మందిని ఏ విధంగా అరెస్ట్ చేసి ఎలాంటి బూతులు తిట్టారు. కానీ 35 సంవత్సరాల తర్వాత వెనకబడిన ఆంధ్రప్రదేశ్కి వెనకాలన్న మనకి ఒక నాయకుడు వచ్చాడని అతనితో కలిసి వెళ్ళటం తప్పనిడిసి, టీడీపీతో కలవటం తప్పనిడిసి ఎవరికి కూడా మాకు కూడా ఇష్టం లేదు. ఇదే పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను నిలదీసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఎస్ ఐఎమ్ కాపు, ఐ హ్యావ్ గివ్ ద సపోర్ట్ టు అవర్ కాపు కమ్యూనిటీ అని. వై యూ హ్యావ్ నాట్ టెల్లింగ్ టు ద కాపు కమ్యూనిటీ? ఎందుకు చెప్పలేదు? ఎందుకు యూ హ్యావ్ నాట్ గివ్ ద సపోర్ట్ టు ముద్రగడ అని కూడా వ్యతిరేకించి కొంతకాలం దూరంగా ఉన్నా. అన్ని కులాలు కలవాలి, పెద్దన్న పోత్ర పోషించాలి, కాపులే ముఖ్యం. మనం ఏ కులాలని చూస్తూ దళితుల్లో పుట్టాలని మన వల్ల ఏ చింతమనేని గాడికి మళ్ళీ అరే మీకెందుకురా మాదిగలు అట్లా ఉండండి, మేము మీకు పలావ్ పెడతాం, మాకు ఓట్లు వేయండి అని మన వల్ల 70 సంవత్సరాలుగా రిజర్వేషన్లు ఎందుకని మన వల్ల ఆలోచించండి. డియర్ కాపు సోదరులు అందరూ కూడా అయ్యా 70 సంవత్సరాలు ఎందుకని మన వల్ల మనం నిత్యం లేస్తే సావాసం చేసేది ఎస్సీ ఎస్టీలతో. ఇక్కడున్న కాపు పెద్దలు అందరూ కూడా నేను ఒకటే మాట చెప్తున్నా, మనకు 10 ఇస్తాడా 20 ఇస్తాడా, అక్కడ 8 ఇస్తాడు, ఆడేవటం ఏంటి? ఎవడో తీసుకుంటాం. 26% ఉన్న కాపులం మనం తీసుకుంటాం. పరిపాలించిన వాళ్ళం, శాసించిన వాళ్ళం, యాచించే వాళ్ళం కాదు. సమకులాల సమారాధనలో మన బ్రహ్మనాయుడు గారు చెన్నకేశవ స్వామి గోడలే పగలగొట్టి ఆ రోజున అక్కడ సహపంక్తి భోజనం పెట్టిన చరిత్ర ఇవాళ మనది. అందరితో కలిసి ఉన్న చరిత్ర మనది. ఎస్, మనందరం కూడా ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక మైనార్టీ వీళ్ళందరి కాళ్ళు పట్టుకునైనా కానీ రేపు రాజ్యాధికారం తెచ్చుకుందాం, పవర్ని షేర్ చేసుకుందాం. మన కాపుల పెద్దలైనటువంటి వీళ్ళందరికీ, అట్లాగే మన రాము గారు అనేక రాష్ట్రాలు తిరుగుతున్నారు, కర్ణాటక, తమిళనాడు, కేరళ. నిజంగా ఆయన తిరుగుతున్నాడంటే ఆయన ఓపికకి ధన్యవాదాలు తెలుపుతున్నా. అందరం కూడా వైఎస్ఆర్ కాపులు, టీడీపీ కాపులు, బీజేపీ కాపులు మీరు ఆగండి అయ్యాక మనకంటూ ఒక వేదిక వచ్చింది, దయచేసి రండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వ్యక్తులు కాదు, వ్యవస్థ రేపు సమాజాన్ని శాసించగలదు. ఈ జేఏసీ తీసుకునే నిర్ణయాల్ని కట్టుబడి మిమ్మల్ని మాంసం తిన్నామని బొయ్యికల్ని మెల్ల వేసుకోమంటలా ఆలోచించండి. ఈ జేఏసీ తీసుకునే నిర్ణయాల్ని మీరు గౌరవించి దయచేసి జేఏసీకి సపోర్ట్ చేసి జేఏసీ ఇచ్చేటటువంటి సూచనలు తీసుకుని కాపులకు విలువ ఇవ్వాలి. ఇవాళ మీరు ఎక్కడ నిలబడుతున్నారు? కాపులు ఎక్కువగా ఉన్న సాట ఎందుకు ఇచ్చారు? ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో అంటే మీరు కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా యూ హ్యావ్ సపోర్టెడ్ టు కాపు కమ్యూనిటీ. అక్కడ గెలవాలనే కదా మీరు చూసేది. మిమ్మల్ని గెలిపిస్తాం, అసెంబ్లీకి పంపుతాం. ఒక దొంగ, ఒక కేడి, ఒక ఫ్యాక్షనిస్ట్ ఆడు మనకెందుకండి? చంద్రబాబు అంటే వ్యతిరేకత ఉండి అతనికి వేసాం. 26% కూడా మీ కేసు గెలిపిస్తామని తెలియజేస్తూ, అట్లాగే రిజర్వేషన్ విషయంలో 2017లో బీసీ ఇచ్చినటువంటి ఇదే చంద్రబాబు పట్టించుకోవాలా. 2019లో మళ్ళీ మోడీ ఇస్తే ఎస్ ఈబీసీ మీకు ఇస్తానన్నాడు. 2017 ప్రకారం మేము బీసీల, మా పిల్లలు ఓసీల 2019 ప్రకారం ఏంటనేది కూడా తేల్చి పెద్దలు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు అనేక మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళందరూ. మీరు ఒక నిర్ణయం తీసుకుంటే మీ వెనకాల లీగల్ ఇల్లీగల్ దేనికైనా ముందుంటామని ముళ్ళపూడి నాగేశ్వరరావు తెలియజేస్తున్నాడు.